హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. కాళేశ్వరం పైన విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఒక రిపోర్ట్ అయితే ఇచ్చింది. అటు 33 మంది ఇంజనీర్లను కూడా దీనికి బాధ్యులు చేసింది. అయితే మరోవైపు అటు కాళేశ్వరం కమిషన్ ముందు కూడా కేసీఆర్ గారు హాజరు కావాలని చెప్పేసి ఆయనకు నోటీసులు వెళ్ళాయి. 5వ తారీఖు అనుకుంటే ఇప్పుడు ఆయన కూడా ఎగ్గొట్టేశారు. మేబీ ఇంకొక 11వ తారీఖు హాజరయ్యే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. సో ఏం జరుగుతుంది కాళేశ్వరం విషయంలో, మరి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. సార్ ఒకవైపు 5వ తారీఖు కేసీఆర్ గారు హాజరవుతారేమో అని చెప్పేసి అనుకున్నాం. ఇప్పుడు ఆయన 11కు అని చెప్పేసి చెప్పినట్టు వార్త వస్తుంది. గమనించారో లేదో 5వ తారీఖు కూడా ఆయన ఇచ్చిన డేటే. ఓకే, నేను 5వ తారీఖు వస్తా అని చెప్పారు. తర్వాత అనుకోకుండా విజిలెన్స్ రిపోర్ట్తో పాటు దానికి సంబంధించిన చర్యలకు సంబంధించిన వార్తలు రాగానే అది 5వ తారీఖు పోయి 11వ తారీఖు వాయిదా పడింది. 11వ తారీఖు వాయిదా పడినటువంటి ఈ అంశంలో ఇదేమన్నా ప్రభావం ఉందా, దీని కారణం లింక్ ఉందా అనే అనుమానం నాకు కూడా వచ్చింది. ఎందుకంటే ఒకటి, ఎవరైతే 33 మంది అధికారుల పాత్రని ఖరారు చేస్తూ ఈ 33 మంది ఇంజనీర్ల కారణంగా జరిగినటువంటి ఇంజనీరింగ్ విధ్వంసం అన్నట్టుగానే ప్రొజెక్షన్ వచ్చిన నేపథ్యంలో మరి వాళ్ళందరినీ వాళ్ళకి సమర్థిస్తున్నో లేదా వాళ్ళ పాత్రని సర్టిఫై చేస్తున్నో కేసీఆర్ రిప్లై ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లా వచ్చిందా అనే చర్చ అయితే ఉంది. అయితే ఒక విషయం గమనించాల్సినటువంటి అంశం ముఖ్యంగా ఏంటంటే, ఈ ఇంజనీర్ల పాత్ర, ఇంజనీర్ల మీద పెడుతున్నటువంటి కేసులు, ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఇప్పటికే ఈఎన్సీని అరెస్ట్ చేశారు, ఈఎన్సీ మీద కేసులు బుక్ అయినాయి. ఈఎన్సీ మీద కేసులు బుక్ అవడంతో పాటు ఆయన చుట్టూ ఉంచిన ఇంజనీర్ల మీద కూడా బుక్ కాబోతుంది అనేది ఊహాగానాలు వస్తున్నాయి. అయితే ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి. ఇదే విజిలెన్స్కి ఎవరైతే రతన్ ఉన్నారో, రతన్ హెడ్గా ఉన్నప్పుడు ఈ వేగం బాగా స్పీడ్గా వెళుతున్నప్పుడు సడన్గా ఆయన ఆకస్మికంగా ఆయన చనిపోవటం, దాంతో కొంచెం ఈ వేగం తగ్గింది అనేటువంటి అంశం కూడా విచారణ అధికారులు పర్సనల్ డిస్కషన్స్లో కోట్ చేస్తున్నారు. అసలు మొత్తం అంశంలో ఒక బ్లాక్లో ఉన్నటువంటి ఒక బ్యారేజ్లో కొంత భాగం పూర్తిగా ఒక భారీ శబ్దంతో కూలిపోయింది అనేటటువంటి నేపథ్యంలో ఈ మధ్య కాలంలో కేటీఆర్ ఇంకో వ్యాఖ్య కూడా చేశారు. దాని వెనక కుట్రకోణం ఉందో, అసలు బాంబులు పెట్టి పేల్చారేమో అనేటటువంటి అనుమానం వ్యక్తం చేశారు. ఇట్లా ఈ అంశం మరింత జటిలమై పలు అంశాలకు జాయిన్ అయ్యి జటిలమవుతున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ రాక అనేక ప్రశ్నలకి సమాధానం ఇస్తుంది అనేది మనలాంటి వాళ్ళం భావించాం. మా ఇద్దరం కూడా అనుకున్నాం, ఏదో ముందు ఒక వీడియోలో అనుకున్నాం. కేసీఆర్ రావడంతో పటాపంటలు చేస్తాడు ఏంటి అనే విషయాన్ని బుల్డోజ్ చేస్తాడు అనేది కూడా అనుకున్నాం. ఈ నేపథ్యంలో అసలు ప్రశ్న ఎక్కడ వస్తుంది, అసలు దీనికి ఉన్నటువంటి కీ ఏంటి అనేది ఓపెన్ అయ్యే అవకాశాన్ని ఖచ్చితంగా పరిశీలించాం. మనం పరిశీలించే క్రమంలో కేసీఆర్ రావటంతో వచ్చేటటువంటి సమాధానాలు ఒక పక్కన ఉంటే, దాని చుట్టూ ఏ రకమైనటువంటి సమాధానం కేసీఆర్ ఇవ్వబోతున్నారు అనేటటువంటి ప్రశ్న మనందరి మధ్యలో ఉంది. అంతటితో పాటు కేసీఆర్ ఈ ఇంజనీరింగ్ సబ్జెక్టు పక్కన పెట్టి పొలిటికల్ సబ్జెక్ట్ ఏమైనా తీసుకునేటటువంటి అవకాశం ఉందా, ఆ పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తుల మీద కానీ, ఈ దేవుడైనటువంటి కేసీఆర్ దాని చుట్టూ ఉన్నటువంటి దయాల గురించి, కూతురు మనసులో ఉన్నటువంటి అనుమానాల గురించి కానీ, వీటన్నిటినీ క్లారిటీ వస్తుందేమో అని అనుకున్నాం. సో అది మరిన్ని ఇంకో 6 రోజుల పాటు వాయిదా పడింది. అయితే ఇక్కడ విజిలెన్స్ రిపోర్ట్లో ప్రస్తావించినటువంటి 33 మంది ఇంజనీర్ల చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ వివాదం, ఈ 33 మంది ఇంజనీర్ల మీద ఏ రకమైనటువంటి కేసులు పెట్టబోతున్నారు అనేది కూడా కీలకంగా మారినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏ రకమైనటువంటి కేసులు పెట్టాలని ప్రతిపాదన చేస్తుంది విజిలెన్స్ అనే విషయాన్ని ప్రతిపాదన చూస్తే, ఒకటి, దీనికి మొత్తానికి ఈ వైఫల్యానికి బాధ్యులు ఎవరు ఫిక్స్ చేయాలి అంటే ఈ 33 మంది ఇంజనీర్ల పేర్లు ప్రస్తావన చేస్తుంది. ఈ 33 మంది ఇంజనీర్ల మీద ఒక పక్క క్రిమినల్ యాక్షన్తో పాటు రెవెన్యూ రికవరీ యాక్ట్ కూడా పెట్టాలి. నిధులని దుర్వినియోగపరిచినందుకు, అదే సందర్భంలో నిధుల పక్క దారి మళ్లింపుకి సంబంధించిన ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించిన ఈ వ్యాస్ట్ సబ్జెక్ట్ని డీల్ చేయడానికి, ఈ వ్యాస్ట్ సబ్జెక్ట్ని టచ్ చేయడానికి ఒక టర్న్కి సొల్యూషన్ ఇస్తుంది. అదేంటంటే కేసీఆర్తో అంటే మిగతా ఇంజనీర్లందరి మీద పూర్తి స్థాయి కేసులు పెట్టడం అనేది ప్రాథమిక దశగా చెప్తుంది. నెక్స్ట్ దశలో కేసీఆర్, అప్పటి ఇరిగేషన్ మంత్రులు,
మరింతమంది ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి కొంతమంది అధికారులు కానీ వీళ్ళందరి పేర్లు ప్రధానంగా ప్రస్థానంకి వచ్చే అంశం ఉంది. ఇరిగేషన్కి సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు అంటే దాంట్లో రజత్ కుమార్ వస్తారు, దాంట్లో స్మితా సబర్వాల్ వస్తారు. వీళ్ళందరి మీద వచ్చేటటువంటి అంశం కూడా అంటే చర్చలో వచ్చేటటువంటి అవకాశం, దర్యాప్తులో వచ్చేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పక తప్పదు. ఓకే సార్, అంటే 5 నుంచి 11కు పోస్ట్ పోన్ చేయడం వెనకాల కేసీఆర్ గారి వ్యూహం ఏమన్నా ఉంది అని అనుకుంటారు? అంటే లక్షల పేజీలు కదా, ఆ పేజీలన్నింటినీ స్టడీ చేసి దాని మీద రిపోర్ట్ తయారు చేయడానికి ఆయనకున్నటువంటి అవకాశాన్ని, ఆయన సమాధానం చెప్పుకోవడానికి ఉన్న అవకాశాన్ని ఒక 6 రోజుల పాటు పొడిగించారు. ఇప్పుడు ఆయన రావటం ఒక సానుకూలమైన పరిణామం. ఇప్పుడు ఇన్నాళ్ళు ఆయన చుట్టూ వస్తున్నటువంటి వివాదాలు, ఆ వివాదాలు వస్తున్నటువంటి ఆరోపణలు, దాంతోపాటు ఆయన మీద వస్తున్నటువంటి సూటి విమర్శలు, వీటన్నిటితో పాటు టెక్నికల్గా ఆ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి నెగటివ్ పాయింట్స్ అవుతున్నాయి. ఆ నెగటివ్ పాయింట్స్ని కవర్ చేయడానికి లేదా సంజయ్ ఇవ్వడానికి ఎవరు లేరు ఇవాళ ఇన్నాళ్ళ వరకు. కేసీఆర్ వచ్చి తానే స్వయంగా చెప్తా అన్నటువంటి నేపథ్యంలో నాకు ఆ అవకాశం మరింత క్లియర్ అయింది. పీసీ ఘోష్ కమిషన్ కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. ఓకే, అందుకోసమే ఆయన వాయిదా తీసుకున్నారని భావిస్తాను. మనం సానుకూలంగా ఆలోచిద్దాం, ఇది వెనుకున్నటువంటి వేరే కోణాలు ఆలోచించవద్దు. కేసీఆర్ 5 రోజులు 6 రోజుల తర్వాత వస్తాను కాబట్టి 6 రోజుల తర్వాత దానికి క్లారిటీ ఇవ్వడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. దాంట్లో ఉన్నటువంటి ఆ క్లారిటీలో ఉన్నటువంటి లోపాలని తెలంగాణ పౌర సమాజం ఆయన ముందు మళ్ళీ ప్రశ్నలుగా నిలబడుతుంది. ఓకే సార్, అక్కడేమీ అనుమానం లేదు. తెలంగాణ సమాజం ఏమి కేసీఆర్ ఏది చెప్తే అది విని కూర్చోరు. ఖచ్చితంగా కేసీఆర్ నిర్ణయాన్ని, అంటే ఎవరున్నా కానీ పాలనలో ఉన్నటువంటి వాళ్ళ నిర్ణయాన్ని ప్రశ్నించడంలో తెలంగాణ సమాజం ముందుంటుంది. ముందుండాలనే మనలాంటి వాళ్ళని కూడా కోరుకుంటాం. ఓకే సార్, ఏకపక్షంగా ఏదైతే కేసీఆర్ మీద ఆరోపణలు వచ్చాయి అని కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ పార్టీ ఏదైతే ఆరోపణ చేస్తుందో ఆ ఆరోపణలకి దానిలో ఉన్నటువంటి బలం ఏంటి అనేది కూడా కేసీఆర్ రాక కేసీఆర్ సంజయ్ తోటి తేరే అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.